నమస్కారం అండి. నేను కౌశిక్ని. నన్ను మీరు రోజు సోమవారం నుంచి శనివారం దాకా మధ్యాహ్నం 2 గంటలకి జీ తెలుగులో బంగారు గజల్లో చూస్తున్నారు. నా క్యారెక్టర్ పేరు గోకులకృష్ణ. నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మన తెలుగులో ఇప్పుడు వస్తున్న సీరియల్స్లో అన్నిటికీ భిన్నంగా ఉన్న సీరియల్ ఇది బంగారు గాజులు. మొత్తం సంగీత నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. ఇలాంటి సీరియల్లో ఒక మంచి పాత్ర చేయగలిగే అవకాశం నాకు దక్కడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు త్వరలో బిహైండ్ ద సీన్స్ చూడబోతున్నారు. బేసిక్గా పావుభాజీ అనే ఛానల్ మన సీరియల్ షూటింగ్స్లో బిహైండ్ ద కెమెరా ఏం జరుగుతుందో ప్రేక్షకులకి చూపించబోతోంది. అదేం లేదు, క్లోజింగ్ అంతే. అది అది రోల్ ఎక్కువవుతున్నాయి. రోల్ మూడ్ యాక్షన్ సైలెంట్ షాట్ కట్. ఓకే, గతం బాగా గుర్తు డైలాగ్. రోల్ మూడ్ యాక్షన్. గతం బాగా గుర్తు చేసుకుంటున్నారే. ఈ మధ్య ఈ అలవాటు బాగా ఎక్కువైనట్టుంది. చేతులారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ నేను దుర్మార్గం చేసేట్టు గతాన్ని గుర్తు చేసుకుంటారే. కాడి అమ్మరమ్మనండి భద్రం వాళ్ళు ఉన్నాం అక్కడ. సరే ఓకేనా. రోల్ డైలాగ్ మత్తు నేను అందించానా? పాటలు సారీ కాదు. ఈవిడి గారు అంత దీపయిందా? ఈవిడి గారు అంత దీపయిందా? అంతటి మధుర క్షణాల ఆవిడే కావాలనుకుంటే నన్నెందుకు ఆహ్వానించారు? రెడీ రోల్. రోలింగ్ సార్. యాక్షన్. వెళ్ళిపోండి. దాస్ గారు రండి సార్. గురువు గారు చూశారు, మీరు ఎలాగంతా అయిపోయింది. ఓన్లీ ఆండాలు చెప్తున్నా. నేను గతం గుర్తు చేయడానికి రాలేదు గురువు గారు. ఖాడీ కాంపాక్ట్ చేసుకోండి సార్. కుదిరా మీ లెఫ్ట్ అది కాంపాక్ట్ చేయండి. వింటూ ఉన్నారు. ఏదో గతం ఉంది, ఆ గతం ఏంటో తెలీదు. ये खुले स्टैंड स्प्रेड आउट जी देना ठीक है ना स्प्रेड आउट जी नवा दिखा था ना ये पेज ना గాడ్ ఇట్. ఎప్పుడు పూర్తి అవుతుందంటారు? ఇది అసలు కుదురుపడేదేనా కుదురుకోలేదేనా? అసలు పెద్దమ్మ గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కనపడుతుందా? తిరిగి వస్తుందా? క్షమిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సీరియల్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది, మీకే తెలుసు. ఒక మ్యూజిక్ నుంచి స్టోరీ జరుగుతుంది. సో దాంట్లో నేను పద్మావతి అనే క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా సెట్లో కూడా చాలా ఫన్నీగా, ఐ మీన్ ఇప్పుడు ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నారు వీళ్ళందరూ మా సెట్లో ఏం జరుగుతుంది అని. ఎటు కాకుండా పెట్టి నమస్కారం. ఎవరు కావాలి? ఖాడీ జీవనండి. కూడుకున్నది అమ్మాయికి డబ్బుకేం కుదవ లేదండి. మాది వెనకాడి తత్వం కాదు. విద్యాబుద్ధులు నేర్పే అంతటి గురువుగారి దగ్గర నెలకు 1,00,000 డబ్బు కుదవేం లేదండి. వెనకాడే వాళ్ళం కాదు.
విద్యాబుద్ధి నేర్పాలండి గురుగారి దగ్గర. విద్యా బుద్ధులు నేర్పేయాలంటే గురువు గారి దగ్గర నెలకు 1,00,000 అయినా సరే నెలకు 1,00,000 బేరం ఆడే పనే లేదు. బేరం ఆడే పని కాదు. అందరూ మళ్ళీ ఎందుకు 2 సార్లు రిపీట్ అయింది? నెలకు 1,00,000 అయినా సరే విద్యా బుద్ధులు నేర్పే గురువు అంతేలే. డబ్బుకి ఏం కుదరలేదండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. డబ్బుకి ఏం కుదరలేదండి. ఆయన గారి దగ్గర గురువు గారి దగ్గర శిష్యరికం చేస్తే చాలు, చేస్తే నేర్చుకుంటే చేస్తారు. చాలు. శిశిరకం చేస్తే చాలు, నెలకు 1,00,000 అయినా ఇచ్చుకుంటాను. ఎంత అడిగినా ఇచ్చుకుంటారని చెప్పు. కమితా మాకు 1,50,000 అని. అయ్యో ఆయన గురించి తిరిగిపోవడం ఏంటండి, మొన్న త్యాగరాజు ఆలోచనలో కూడా చూసాము. అలాంటి గురువుగారి దగ్గర విద్య నేర్చుకుంటేనే జీవితానికి సార్థకత. పాపకు జీవితానికి సాధ్యం. క్రెడిట్. నన్ను బంగారు గజల్ సీరియల్ చేస్తున్నాము, చాలా చాలా బాగుంది. ఈ సీరియల్ని తప్పకుండా మీరు అందరూ చూడాలి. చూసి మా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయనేది ప్రతిసారి చూసినప్పుడు మాకు మీరు చెప్పాలి. ఇది కూడా సరికొత్త ప్రయత్నం. సో ఈ కొత్త ప్రయత్నంతో ముందుకు వచ్చిన పావుభాజీ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిహైండ్ ది సీన్స్ మా సీరియల్లో ఏమేమి జరుగుతుందని మీరు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పావుబాజీ అఫీషియల్.